హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఇంకా చికెను వడలతో అయితే నేను మీ ముందుకొచ్చేసాను. ఇది సండే రోజు ఉదయం అండి. పొద్దున్నే టిఫిన్ కోసం అయితే నేను చెల్లెలైతే ప్రిపేర్ చేస్తున్నాము. నేనైతే చికెన్ అయితే చేస్తున్నానండి. ఇక చెల్లెలైతే పక్కన వడకైతే ప్రిపేర్ చేస్తుంది. ముందుగా అయితే నేను బాండీలో అల్లం వెల్లుల్లి టమోటా ఉల్లిపాయ మగ్గించుకున్నాక చికెన్ వేసానండి. వీడియో అయితే ఫస్ట్ అయితే మిస్ చేసేసాను, అందుకని ముందుగా చెప్తున్నాను. ఇక అయితే చికెన్లో వాటర్ అన్నీ పైకి వచ్చిన తర్వాతే మనం ఇంకా అవసరమైతేనే నీళ్ళు వేసుకోవాలండి, లేకపోతే అవసరం లేదు. చికెన్లో ఆల్రెడీ వచ్చేస్తాయి. బాగా అయితే ఉడికిన తర్వాత అయితే ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర అయితే చల్లుకోవాలండి. ఇక చెల్లిని అయితే నేను ఉన్నమాట ఊరుకోకుండా ఒక చిన్న మాట అయితే అనేసాను. ఇదేనోమో ముందొచ్చిన చెవుల కాడికి వెనకొచ్చిన కొమ్ములు మేలని ఇదేనోమో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇక మా చెల్లెలనైతే నేనుండేసి నాలాగా గారెలైతే మీరు వేయలేరు, నీకు పెద్ద చెల్లికి రావు, చిన్న చెల్లికి రాదు, నేనే బాగా వేస్తానని మా చిన్న చెల్లినైతే నేను అన్నానండి. కానీ మా చెల్లెలు ఇంత బాగా గారెలు వేయడం నేర్చుకుందని నాకైతే తెలియదు. చెల్లెలుండి ఏం లేదు, నేను నీకన్నా బాగా వేయడం నేర్చుకున్నానక్క, చూడు నేను ఎలా వేసి పెడతానో నీకు అని చెప్పేసి మా చెల్లెలైతే బాగా కసితో వేసిందండి వడలు. ఏళ్ళ మీదనే హోల్ పెట్టుకొని వేసింది. నాకైతే అలా చేత కాదు. నేను ఏదన్నా పాల కవర్ కానీ నూనె కవర్ కానీ వేస్తూ ఉంటాను. చెల్లెలైతే ఏళ్ళ మీదనే హోల్ పెట్టుకొని వేసిందండి. తనకు అసలు వంటలే రావు. పెళ్ళైన తర్వాత అన్ని వంటలు అయితే నేర్చుకుంది చక్కగా. ఎంత బాగా వేసిందో అండి. అసలు వడలైతే చాలా బాగున్నాయి. నచ్చితే చిన్న లైక్ అయితే